అడల్ట్ వ్యాక్సినేషన్ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అవసరమా? యెస్, అవసరమే. పెద్దయ్యాక మనకి చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ పవర్ అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని అడల్ట్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అయితే ప్రత్యేకించి బీపీ ప్రాబ్లమ్ అంటే హైపర్ టెన్షన్, షుగర్ ప్రాబ్లమ్ అంటే డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్, శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అంటే ఆస్తమా, సిఓపిడి, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్తో డయాలసిస్ చేసుకునే పేషెంట్స్, ఒబెసిటీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అయితే ఏ వ్యాక్సిన్స్ మనం తీసుకోవాలి? ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ఇయర్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్. సెకండ్లీ, టెటనస్ వ్యాక్సిన్ మనం తీసుకున్న తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక బూస్టర్ డోస్ తీసుకోవాలి. అండ్ థర్డ్లీ, హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ మనకి ఆడవాళ్ళలో మగవాళ్ళలో కొన్ని క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడే వ్యాక్సిన్. అండ్ ఫోర్త్లీ, హెపటైటిస్ వ్యాక్సిన్. ఇది లివర్ ప్రాబ్లమ్స్ ఉండి క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి హెల్త్ కేర్ వర్కర్స్కి, హై రిస్క్ పాపులేషన్కి ఖచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ 2002 నుంచి మాత్రమే మనకి నేషనల్ గవర్నమెంట్ షెడ్యూల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ముందున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ని తన ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మన ఇమ్యూనిటీ ఖచ్చితంగా తగ్గిపోయే సిచ్యువేషన్స్లో అంటే స్టీరాయిడ్ టాబ్లెట్స్ కానీ లేదా దీర్ఘకాలిక కండిషన్స్కి ఇమ్యూనిటీ తగ్గించే టాబ్లెట్స్ వాడేవాళ్ళు, స్ప్లీన్ సర్జరీస్ అయిన వాళ్ళు, మెనింగోకోకస్, హీమోఫిలస్, న్యూమోకోకస్ మొదలగు వ్యాక్సిన్స్ స్పెషల్ సిచ్యువేషన్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉంది, ఎంత రిస్క్ ఉంది అనేది మనం ఒక ఫిజిషియన్ ని కన్సల్ట్ అయ్యి అడల్ట్స్ కి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి అనేవి తెలుసుకొని ఖచ్చితంగా అడల్ట్స్ అందరూ వ్యాక్సిన్స్ తీసుకోవాలి.